వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. లైక్ అయితే మర్చిపోవద్దు. తనుజ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి అయితే అసలు బ్యాడ్ న్యూస్. ఈ బ్యాడ్ న్యూస్ వింటే మీకు అసలు గుండెలు పైలేలాగా ఏడుస్తారు. అలా న్యూస్ ఇది. కళ్యాణ్ గారు అయితే తనుజ గారు అయితే వాట్సాప్ మెసేజ్లో ఏం పెట్టారు, కళ్యాణ్ గారు అయితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో ఏం పెట్టారు అనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు తనుజ గారికి అయితే హెల్త్ బాగాలేదు. వాళ్ళ తాతయ్య చనిపోయారు కదా, ఆమె చాలా బాధల్లో ఉంది. నాకైతే నీరసంగా ఉంది, ఆ హెల్త్ బాగాలేదు, నా మనసు బాగాలేదని చెప్పని తనుజ గారు చెప్తున్నారు. కళ్యాణ్ గారు అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశారు. అసలు తనుజ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి బ్యాడ్గా అనుకుంటున్నారని చెప్పని పబ్లిక్ సోషల్ మీడియాలో అసలు మా గురించి ఎందుకు అలా అనుకుంటున్నారు అనేది తనుజ గారు, కళ్యాణ్ గారు చాలా బాధపడుతున్నారు. అసలు మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్గానే ఉన్నాము. మా మధ్య అయితే లవ్ అనేది లేదు, మాకైతే మనసులో కూడా రాలేదు. కానీ పబ్లిక్ ఎందుకు ఇలా సోషల్ మీడియా ఇలా చేసుకుంది, నాకైతే చాలా బాధగా ఉంది అని చెప్పని కళ్యాణ్ గారు, తనుజ గారు అని అంటున్నారు. అసలు పబ్లిక్ ఎందుకు ఇలా చేస్తున్నారు, మేమిద్దరం అయితే ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్గానే ఉంటాము, కానీ మాకు లవ్ అని చెప్పని పేరు పెట్టద్దు అని చెప్పని తనుజ గారు, కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండినంత మాత్రాన లవ్ అని ఎందుకు అనుకోవాలి, ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు కదా, ఎందుకు పబ్లిక్ ఇలా చేస్తున్నారు, నాకైతే చాలా బాధగా ఉందని చెప్పని తనుజ గారు అంటున్నారు. కళ్యాణ్ గారు కూడా అదే మాట అంటున్నారు. అసలు పబ్లిక్ ఎందుకు సోషల్ మీడియా ఇలా చేస్తుంది, మేము బిగ్ బాస్లో ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము, అసలు లాస్ట్ వీక్లోనే మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము, కానీ మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని చెప్పని అనుకోవాలి, కానీ దాన్ని లవ్గా సృష్టించారు పబ్లిక్ మొత్తం సోషల్ మీడియాలో. ఎందుకు ఇలా చేస్తున్నారు, నాకైతే హెల్త్ బాగాలేదు, మా తాతయ్య చనిపోయారు, నేను చాలా బాధలో ఉన్నాను. మళ్ళీ ఇది ఒకటి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదొకటి, మళ్ళీ డబ్బు నా పేరు చెప్పుకొని తనుజ పేరు మీద స్కాన్ చేసి మళ్ళీ ఫ్రెండ్స్ మొత్తం ఆన్లైన్లో డబ్బులు తీసుకొని మా పేరు మీద అన్నదానాలు అవి చేస్తున్నారు. ఇలా మొత్తం సోషల్ మీడియాలో అయితే నా పేరు, కళ్యాణ్ గారి పేరే రెండు వస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు పబ్లిక్, మా ఇద్దరి మీదనే ఎందుకు ఇలా, అసలు మాకైతే అర్థం కాలేదని చెప్పని తనుజ గారు, కళ్యాణ్ గారు అయితే చాలా బాధపడుతున్నారు. వాట్సాప్ స్టేటస్లో అయితే తనుజ గారు అయితే ఇలానే పెడుతుంది, అసలు మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉంటాము, మా మధ్య అయితే ఏమీ లేదు, దయచేసి సోషల్ మీడియా అయితే ఇలా చెయ్యొద్దు అని చెప్పని అనుకుంటుంది. కానీ మనం అనుకుంటాం, కానీ పెద్ద వాళ్ళు బయటపడరండి. అసలు సోషల్ మీడియాలో అనుకుంటాము, వాళ్ళైతే బయటపడరు, వాళ్ళ మనసులో ఉంటుంది కానీ వాళ్ళు బయటికి రారు. వాళ్ళు కూడా ఒక స్టేజ్కి రావాలని వాళ్ళు కూడా అనుకుంటారు. ఏదైనా మెల్లగా బయటపడుతుంది, ఏదైనా. అవునా కాదా చెప్పండి? అలాగే ఉండిద్దామండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గానే ఉండాలని కోరుకుందాం. లవ్ అని పేరు పెట్టద్దు, పబ్లిక్ కూడా దయచేసి వాళ్ళిద్దరు హ్యాపీగా ఫ్రెండ్స్గానే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది, మళ్ళీ అందులో జాయిన్ అవుతారేమో కళ్యాణ్ గారు, తనుజ గారు. కానీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుందో ఉండదో, కానీ అసలు ఇప్పుడైతే పబ్లిక్ అయితే మమ్మల్ని దయచేసి మా ఇద్దరిని ఫ్రెండ్షిప్గానే ఉండనివ్వండి, లవ్ అని చెప్పని చెప్పొద్దు మీరు అని తనుజ గారు, కళ్యాణ్ గారు అయితే పదే చెప్తున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, కళ్యాణ్ గారు కూడా. అసలు పబ్లిక్ నా మీదనే ఎందుకు ఇలా చేస్తున్నారు, నా బర్త్డే విషయం కూడా మాధురి గారితో చాలా బ్యాడ్గా చేశారు. అసలు కేక్ విషయంలో కేసు వరకు వెళ్ళింది. అసలు ఎందుకు ఇలా పబ్లిక్ ఇలా చేస్తున్నారు తనుజ గారి గురించి అని చెప్పి తనుజ అయితే చాలా బాధపడుతుంది. కళ్యాణ్ గారు కూడా, వాళ్ళిద్దరు బిగ్ బాస్లో కళ్యాణ్ గారు విన్నర్ అయ్యారు కదా, మళ్ళీ తనుజ గారికి అయితే పరివార అవార్డు వచ్చిందని అసలు మొత్తం బ్యాడ్ చేస్తున్నారు మమ్మల్ని. ఎందుకు ఇలా చేస్తున్నారు పబ్లిక్, సోషల్ మీడియా, అసలు మేమేమి చేసినాము, మా ఇద్దరికి ఎందుకు ఇంత బ్యాడ్గా చేస్తున్నారు అనేది చాలా బాధపడుతున్నారు కళ్యాణ్ గారు, తనుజ గారు అయితే. కళ్యాణ్ గారు కూడా మూవీలో నటించిపోతున్నారు, తనుజ గారు కూడా మూవీలో నటించిపోతున్నారు. వాళ్ళకిద్దరికి ఛాన్స్ వచ్చింది, వాళ్ళిద్దరు సక్సెస్ కావాలని కోరుకుందాం. కళ్యాణ్ గారు, తనుజ గారు ఇద్దరికి మూవీ సక్సెస్ అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాలి. అదంతా దేవుడి దయ్యా, వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు, లవ్లుగా వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. పబ్లిక్ సోషల్ మీడియాలో అయితే ఈ లవ్ గురించి అలాంటివన్నీ ఎప్పుడు తీయకండి, వాళ్ళిద్దరు ఎప్పుడు ఫ్రెండ్షిప్గా ఉండాలనే కోరుకుందాం. మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. తనుజ గారు అయితే వాళ్ళ తాతయ్య చనిపోయారు కదా, చాలా బాధలలో ఉంది, ఆమె డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు ఎవరు. ఫ్రెండ్స్ బాయ్ అండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.